టీ20 ప్రపంచ కప్ కు తనను ఎంపిక చేయాలా వద్దా అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఐపీఎల్లో చెలరేగి ఆడి ఆ చర్చకు తెరదించాడు విరాట్ కోహ్లీ. సూపర్ ఫామ్ తో పొట్టి కప్పులో అడుగుపెట్టిన అతని నుంచి ఆ మెరుపులు మాత్రం కనిపించడం లేదు. వరుస వైఫల్యాలతో తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. 1-4-0 ఇవి టోర్నీలో కోహ్లీ స్కోర్లు. ఐర్లాండ్ పై విఫలమైతే కీలకమైన పాకిస్తాన్ తో మ్యాచ్ లో చెలరేగుతాడులే అనుకున్నారు అభిమానులు. కానీ ఆ మ్యాచ్ లోనూ తేలిపోయాడు. అమెరికా పైన ఫామ్ అందుకుంటాడనుకుంటే ఆఫ్ స్టంప్ ఆవల పడే బంతిని వెంటాడి అవుట్ అయ్యే పాత బలహీనతను బయట పెట్టుకుంటూ రెండో బంతికే వెనుదిరిగాడు. న్యూయార్క్ పిచ్ బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన మాట నిజమే. కానీ కోహ్లీ లాంటి మేటి బ్యాటర్లు ఇలాంటి పిచ్ల మీదే నిలబడి తమ సత్తా చూపిస్తారని అభిమానులు ఆశిస్తారు. కానీ వరుసగా 3 వైఫల్యాలతో కోహ్లీ ఆశ్చర్యపరిచాడు. కోహ్లీ ఒక్క మార్పు చేసుకుంటే న్యూయార్క్ పిచ్ పై రాణిస్తాడని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కమెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నారు. వేగంగా ఆడాలనే మైండ్ సెట్ తో కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టి అదే పంతాలు ఆడుతూ విఫలం అవుతున్నాడని అన్నారు. న్యూయార్క్ లాంటి ట్రికీ పిచ్ పై పాత కోహ్లీ అంటే స్ట్రైక్ రేట్ ను పట్టించుకోకుండా మ్యాచ్ పిచ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడే కోహ్లీని బయటకు తీస్తే బాగా ఆడతాడు అని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. అయితే అతను చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే భారత్ నెక్స్ట్ కెనడాతో మ్యాచ్ కు వేదిక మారబోతుంది. అక్కడైనా కోహ్లీ మార్కు కనిపిస్తుందేమో చూడాలి.